హాయ్ ఫ్రెండ్స్, హనుమంతుని ఆకలి ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. ఒకనాడు సీతమ్మ విస్తరాకు వేసి స్వామి హనుమకు వడ్డించడం ప్రారంభించింది. హనుమంతుడు వడ్డించిన పదార్థాలాన్ని మొత్తం తినేస్తున్నాడు. కొంతసేపు జరిగేసరికి వేల మంది కోసం వండిన అన్నం, కూరల గంగారాలు ఖాళీ అయిపోయసాగాయి. ఇది చూసిన సీతమ్మ ఆశ్చర్యపోతూ పరుగు పరుగున శ్రీరాముని వద్దకు పోయి జరిగింది అంత చెప్పసాగింది. అప్పుడు శ్రీరాముడు నవ్వి, సీత హనుమంతుడు ఎవరు అనుకున్నావ్? పరమశివుడు హనుమ రూపంలో అవతరించాడు. అతన్ని ఎలా తృప్తిపరుస్తావో అదంతా నీ ప్రజ్ఞ. నేను చేయగలిగింది ఏమీ లేదు అని అన్నాడు. అప్పుడు సీత వంటశాలకు వచ్చి హనుమ వెనక నిలబడి, మనస్సులో పరమేశ్వరా నీవెవరో నేను తెలుసుకున్నాను. ఇంతటితో నీ ఆకలికి స్వస్తి చెప్పకపోతే నా పరువు దక్కదు స్వామి అనుకొని పంచాక్షరీ మంత్రాన్ని ఉమారు పఠించింది. ఆ మరుక్షణం హనుమ తృప్తి పొందాడు. అప్పుడు సీతమ్మ హనుమ ముందుకు వచ్చి, ఏమి నాయనా ఇంకా వడ్డించమంటావా అని అడిగింది. అప్పుడు హనుమ వద్దు తల్లీ వద్దు, కడుపు నిండిపోయింది అని హనుమంతుడు వంటశాల నుంచి బయటకు వచ్చాడు.